నమస్తే, నేను మీ బద్రి సార్. ఈరోజు మనము అర్థమెటిక్ రీజనింగ్ కూడుకున్నటువంటి మెంటల్ ఎబిలిటీ టాపిక్ సంబంధించినటువంటి యాంగిల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా అది పోలీస్ కానీ, అటు గ్రూప్స్ కానీ, రైల్వేస్ కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నా ఖచ్చితంగా అడిగేటువంటి టాపిక్లలో ఒక మెంటల్ ఎబిలిటీ టాపిక్ గడియారం, క్లాక్స్ అనే చాప్టర్ను ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ గడియారం చాప్టర్లో ఉన్నటువంటి ఆ ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది, సో గడియారం చాప్టర్ మీద ఎలాంటి స్కోప్ ఉంటుంది, ఈ చాప్టరు మనకు ఎలా స్టార్ట్ అయింది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ క్లాక్ టాపిక్ ఇన్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో దిస్ టాపిక్ యాజ్ ఏ మెంటల్ ఎబిలిటీ టాపిక్ మీన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బోత్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ చాప్టర్. సో ఈ టాపిక్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కనుక చూస్తే కొంచెం న్యూమరికల్గా ఉంటుంది, బట్ థియరీ మీద ఎవరైతే మంచి ప్రాక్టీస్ చేసే ఆలోచన ఉంటారో, థియరీని ఎవరైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో వారు మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ గడియారం చాప్టర్కి సంబంధించిన బేసిక్స్ పాయింట్స్ ఏందో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో గడియారాలు అనగానే మనందరం వాడేటువంటి గడియారము, ప్రస్తుతం మనం అందరం వాడుతున్న గడియారం మెకానికల్ గడియారము. దీన్ని తయారు చేసిన వ్యక్తి సి హ్యూజెస్ అనేటువంటి వ్యక్తి. సో ఇక్కడ గడియారం యొక్క రూపాన్ని కనుక చూస్తే అందరం కూడా ఏ ఆకృతిలో ఉంటుంది, గుండ్రంగా గోళాకృతిలో ఉంటుంది. సో దీంట్లో సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, గడియారం అనే చాప్టర్ని కనుక చూస్తే మనం ఈ విధంగా గడియారంలో ప్రధాన భాగాలు 12, 3, 6, 9 అనే ప్రధాన భాగాలు ఉన్నాయి. అందులో అంతర్గత భాగాలు ఈ విధంగా చూస్తున్నాం. సో గడియారాన్ని మనము ప్రధానంగా 12 భాగాలుగా చూస్తాం. సో ఈ 12 భాగాలను కనుక గమనించినట్లయితే ఒక గోళాకృతిలో ఉన్నటువంటి వృత్తాకృతిలో ఉంటుంది. ఇందులో 3 ముళ్ళులు ఉంటాయి. ఒకటి నిమిషాల ముళ్ళు, మరొకటి గంటల ముళ్ళు, మరొకటి సెకండ్ల ముళ్ళు. సో ఇందులో మనకున్నటువంటి అంశాన్ని కనుక చూస్తే ఈ 3 ముళ్ళుల మధ్యలో ఉన్నటువంటి దానికంటే 2 ముళ్ళుల మీదనే ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అందులో ఫస్ట్ మనకు కొన్ని తెలుసుకోవాల్సిన అంశం ఉంది. నిమిషాల ముళ్ళు అనగా మినిట్స్ హ్యాండ్. నిమిషాల ముళ్ళును మినిట్స్ హ్యాండ్ ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో మరొక పేరుతో చెప్తాం పెద్ద ముళ్ళు, మినిట్స్ హ్యాండ్, MH అని షార్ట్కట్లో చూపించవచ్చు, మినిట్స్ హ్యాండ్. మరొకటి మిత్రమా గంటల ముళ్ళు, గంటల ముళ్ళు లేదా దీన్నే మనము చిన్న ముళ్ళు అని కూడా అంటాం. సో అనగా అవర్స్ హ్యాండ్, HH అవర్స్ హ్యాండ్ అని అంటాం. అలాగే మరొకటి మిత్రమా సెకండ్ల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు. సో SH అని కూడా అని చెప్పొచ్చు, సెకండ్స్ హ్యాండ్. సో గడియారంలో మనం చూస్తున్నటువంటి ఇక్కడ భాగాన్ని చూస్తే 3 ముళ్ళులు ఉంటాయి. వీ హ్యావ్ 3 హ్యాండ్స్ ఇన్ క్లాక్. దోస్ ఆర్, వన్ ఈజ్ మినిట్స్ హ్యాండ్, అనదర్ ఈజ్ అవర్ హ్యాండ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ సెకండ్ హ్యాండ్. బట్ వీఆర్ ఫోకస్ ఆన్ ఓన్లీ మెయిన్ 2 hands. Those are minute hand and hour hand. So in between 2 hands of there is angle, there is a time. So number of questions will be asking at the minute hand and between the hour hand. But second hands focus only just the basic points and the formulas only. Right sir. ఇక్కడ మనం కనుక గమనిస్తే నిమిషాల ముళ్ళు పెద్ద ముళ్ళు అని, గంటల ముళ్ళు చిన్న ముళ్ళు అని, సెకండ్ల ముళ్ళు ఇది సన్నగా ఉంటుంది. సో దీని మీద మనం పాయింట్ చూద్దాం. గడియారం ఏ ఆకృతిలో ఉండాలంటే గోళాకృతిలోనే ఉంటుంది. సో గడియారం మొత్తము ఇందులో ఉన్నటువంటి మొత్తము కోణము, గడియారంలో ఉన్న మొత్తం కోణం, ద టోటల్ యాంగిల్ ఇన్ ఏ క్లాక్ ఈజ్ 360 degrees. సో టోటల్ యాంగిల్ ఏ క్లాక్ కంటైన్ టోటల్లీ 360 degrees. ఓ గడియారంలో మొత్తం ఉండే కోణం ఎంత అంటే 360 degrees. ఏ క్లాక్ కంటైన్ టోటల్ యాంగిల్ హౌ మచ్ 360. సో గడియారంలో ఇంత భాగం ఉందనే విషయం మనకు తెలుసు కాబట్టి మరొకసారి పాయింట్ చూడండి సార్. మొత్తం కోణం ఎంత అని చెప్పుకుంటున్నాం,
360 డిగ్రీలు అనుకుంటున్నాం. దీనిని 12 సమాన భాగాలుగా విభజించబడెను. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఇన్ ఈక్వల్ 12 పార్ట్స్, విభజించబడెను. సో దిస్ క్లాక్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఇన్ ఈక్వల్ 12 parts. Those are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. So these are all parts are equivalent, సమానంగా ఉంటాయి and divided into in equal 12 parts. So total parts how much contain? 360 degrees, 12 భాగాలు. So each part, ప్రతి సమాన భాగము, each and every equal part, each and every equal part contain 30 degrees. సో ఇక్కడ ప్రతి సమాన భాగం ఎంత కోణాన్ని కలిగి ఉంటుందంటే 30. అంటే 360 డిగ్రీలను 12 భాగాలు కాబట్టి ఒక్కొక్క భాగం ఎంత అంటే 360/12, 12 ఒకట్ల 12, 12 30ల. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కంటైన్ హౌ మచ్ సార్? 30 degrees. So because a clock contain 360 degrees and it's divided into in equal 12 parts, so each part contain 30 degrees. So 12 30s are 360 degrees. Right sir? అలాగే నెక్స్ట్ కనుక చూస్తే క్వశ్చన్ పోయే ముందు మనం థియరీ పాయింట్స్ కొన్ని రాసుకుందాం. సో దానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇప్పుడు ఇక్కడ మనము గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా, గడియారంలో గంటల ముళ్ళు ప్రతి నిమిషానికి 1/2 డిగ్రీల కోణంను ఏర్పరచును. సో ఇన్ ఏ క్లాక్ ద అవర్ హ్యాండ్ ఇట్ రొటేట్స్, it can be rotates per minute 1/2 degrees. రైట్. అలాగే గడియారంలో గంటల ముళ్ళు ప్రతి గంటకు పర్ అవర్ ఇట్ రొటేట్ 30 degrees, ప్రతి గంటకు 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. గడియారంలో గంటల ముళ్ళు ప్రతి గంటకెంత? 30 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అలాగే గడియారంలో గంటల ముళ్ళు ప్రతి 12 గంటలకు 360 డిగ్రీల కోణంను ఏర్పరుస్తుంది. సో ఇన్ ఏ క్లాక్ ద అవర్స్ hands it can be rotate per minute. So hour hand means the small hand. So it can be rotate per minute half degrees, but per hour it's a cover one part, it means 30 degrees. In 12 hours it cover 12 parts, so 12 30s are 360 degrees. So it rotate అని చెప్పేసినాం. సో ఇక్కడ పర్ మినిట్ ఉన్నటువంటి విషయం. సో ఇప్పుడు అవర్ హ్యాండ్ చూసినాం కాబట్టి నెక్స్ట్ మినిట్ హ్యాండ్ సార్. గడియారంలో నిమిషాల ముళ్ళు ప్రతి నిమిషానికి 6 డిగ్రీల కోణంను ఏర్పరచును. సో ఇన్ ఏ క్లాక్ ద మినిట్స్ హ్యాండ్ per minute it traced 6 degrees, or per minute it can be rotate 6 degrees. Which hand master? Big needle means పెద్ద ముళ్ళు, గడియారంలో నిమిషాల ముళ్ళు. అలాగే గడియారంలో నిమిషాల ముళ్ళు ప్రతి గంటకు 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరచును. సో ఇన్ ఏ క్లాక్ ద మినిట్ హ్యాండ్, సో ఇట్ మీన్స్ పెద్ద ముళ్ళు నిమిషాల ముళ్ళు, అది
ఇప్పుడు ఉదాహరణకు ఇది అనుకోండి సార్, నిమిషాలములు. ఇది ఒక నిమిషానికి ఎంత తిరుగుతుందంటే 6 డిగ్రీలు. ఇలా 60 నిమిషాలు అంటే ఒక గంట సేపట్లో కంప్లీట్గా రొటేట్ అయి వస్తుంది. కాబట్టి 360 డిగ్రీస్ ఏర్పరుస్తుంది. సో గడియారంలో నిమిషాలములు ప్రతి నిమిషానికి ఎంత అంటే 6 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. ఆ విధంగా ప్రతి గంటకి ఎంత అంటే 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. రైట్. సో నెక్స్ట్ పాయింట్, గడియారంలో సెకండ్ల ముళ్ళు ప్రతి సెకనుకు 6 డిగ్రీల కోణంను ఏర్పరచును. అలాగే గడియారంలో సెకండ్ల ముళ్ళు ప్రతి నిమిషానికి 360 డిగ్రీల కోణంను ఏర్పరచును. సో ఇన్ ఏ క్లాక్ ద సెకండ్స్ హ్యాండ్స్. సో సెకండ్స్ హ్యాండ్స్ అంటే చాలా సన్నగా ఉంటుంది, అది అతి వేగంగా నడుస్తుంది. దేంతో పోల్చుకుంటే గంటలు నిమిషాల ముళ్ళతో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక సెకండ్ల ముళ్ళు అనుకున్నట్లయితే ఇది నిమిషాల ముళ్ళు, ఇది గంటల ముళ్ళు. సో ఈ సెకండ్ల ముళ్ళు ఏదైతే ఉందో మాస్టర్, ఈ సెకండ్ల ముళ్ళు ప్రతి సెకండ్కే కన్ను మూసి కన్ను తెరిచే లోపల 6 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అట్లా ఒక్క నిమిషంలో రౌండ్ అంతా తిరిగి వస్తుంది. రైట్ సార్. ఈ పాయింట్స్ని మనం ఒక చార్ట్ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఒకసారి చూద్దాం. సో అవర్స్ హ్యాండ్, నెక్స్ట్ మినిట్స్ హ్యాండ్, నెక్స్ట్ సెకండ్స్ హ్యాండ్. రైట్ సార్. So in a clock per minute, the hour hand traced half degree, and per 1 hour, the hours hand traced are rotate 30 degrees. In a clock contain total 12 hours. Per 12 hours it can be rotated 360 degrees. So actually a clock contain total how much, master? Total how much? 360 degrees. So the hours and per minute it can be rotated 1/2 degrees, or per hour it can be rotated 30 degrees. The hour hand per 12 hours it can be rotated 360 degrees. In that same period, so the minute hand per minute it can be traced or it can be rotated 6 degrees. So నిమిషాలములు 6 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. సో ఒక గంటలో అనగా 60 నిమిషాలలో అది 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అదే సెకండ్ల ముళ్ళుకు వచ్చేస్తే అది నిమిషానికే 360 డిగ్రీల కోణాన్ని ఏర్పరుస్తుంది. అంటే ద సెకండ్స్ హ్యాండ్ can be rotate per second 6 degrees angle. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ అనేది పర్ సెకండ్లోనే ఇట్ కెన్ బి రొటేట్ 6 degrees. సో అది ఈ విధంగా మనం ఇందాక రాసుకున్నటువంటి థియరీ పాయింట్ని ఒక చార్ట్గా చూస్తున్నాం. సో ఒకసారి ఈ చార్ట్ని కనుక గమనిస్తే మీకు ఇందులో కొంత ఐడియా వస్తుంది. 3 హ్యాండ్స్ అంతా కూడా ఒకే కాడ ఉన్నాయన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. ఆర్ యు గెట్ ఇట్ మై పాయింట్ సార్? రైట్ సార్. నెక్స్ట్ పాయింట్, అలాగే గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య
ప్రతి నిమిషానికి 5.5 డిగ్రీలు లేదా దీనినే మనం 11/2 డిగ్రీల కోణము భేదంగా కలిగి ఉండును. రైట్ సార్. ఇన్ ఏ క్లాక్ the hour hand and minute hand. So there is in a clock two hands of clock, that is one is hour hand, another is minute hand. So per minute hour hand traced half degrees, the minute hand traced 6 degrees. So between two hands of clock the difference, సో రెండింటి మధ్యలో ఎంత తేడా వస్తుంది అంటే 5.5 డిగ్రీలు వస్తుంది. అనగా దీన్ని మనం ఏ విధంగా రాయవచ్చు? 11/2 డిగ్రీలు. 5.5 అంటే దేనికి సమానం? 11/2. యాక్చువల్గా అవర్ హ్యాండ్ అనేది ఇప్పుడు ఈ క్లాక్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే అవర్ హ్యాండ్ అంటే స్మాల్ హ్యాండ్ అనగా గంటల ముళ్ళు, అలాగే నిమిషాల ముళ్ళు పెద్దది. సో నిమిషాల ముళ్ళు ఏంది మాస్టర్? పెద్దగా ఉంటుంది, గంటల ముళ్ళు చిన్నగా ఉంటుంది. సో ఈ పెద్ద ముళ్ళు ఒక్క నిమిషంలో అంటే బిట్వీన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ 2 hands of clock మేబీ ఏ రైట్ యాంగిల్ మీన్స్ 90 degrees. ఇప్పుడు కనుక వాటి మధ్యలో చూస్తే సో అవర్ హ్యాండ్కి మినిట్ హ్యాండ్కి డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మూమెంట్ చూస్తున్నాం. ఇప్పుడు బిట్వీన్ 2 hands of 90 అనుకుంటే నెక్స్ట్ మినిట్లో ద మినిట్ హ్యాండ్ ఇట్ కెన్ బి రొటేట్ 6 degrees, బట్ ద అవర్ హ్యాండ్ జస్ట్ హాఫ్ డిగ్రీ మూమెంట్ వస్తుంది. అంటే ఆ రెండింటి యొక్క మూమెంట్ వాటి మధ్య ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది? 5.5. సో ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మేబీ బిట్వీన్ 2 hands of clock బోత్ ఆర్ కోయిన్సైడ్ కావచ్చు, లేదా బోత్ హ్యాండ్స్ ఆర్ ఆపోజిట్ కావచ్చు, లేదా బోత్ హ్యాండ్స్ ఆర్ బిట్వీన్ ద రైట్ యాంగిల్ కావచ్చు. వాట్ ఎవర్ టైప్ ఆఫ్ యాంగిల్స్ మే బి ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ 2 hands of clock. ఏ విధమైనటువంటి యాంగిల్స్ రెండు ముళ్ళుల మధ్య ఫామ్ కావచ్చు, కానీ ఆ ఫార్మింగ్ మధ్యలో ప్రతి నిమిషానికి ఎంత తేడా ఉంటుందంటే 5.5 డిగ్రీలు తేడా ఉంటుంది. హౌ మచ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 hands of clock? 5.5 degrees. సో మధ్యలో రెండింటి మధ్యలో మనకు 5.5 degrees ఎప్పుడు మేబీ గ్రాడ్యువల్లీ 5.5 degrees డిక్రీజ్ కావచ్చు, ఆర్ గ్రాడ్యువల్లీ బిట్వీన్ 2 hands of clock ఇంక్రీజ్ కూడా కావచ్చు. సో ఒక మినిట్లో రెండింటి మధ్యలో ఎంత తేడా తగ్గొచ్చు లేదా పెరగొచ్చు అంటే 5.5 డిగ్రీలు, లేదా దీనినే 11/2 డిగ్రీలు అంటాం. అంటే వాటిలో ఒక్క నిమిషంలో మీరు గమనించిన మార్పు ఎంత గమనించినో 5/2 డిగ్రీలు గమనించు, అంతే కదా సార్? ఒక్క నిమిషంలో ఎంత గమనించినో మాస్టర్ మీరు? 5.5 డిగ్రీలు అంటే 11/2 డిగ్రీల కోణం తేడా వచ్చింది. ఒకవేళ నీకు 1 డిగ్రీ మాత్రమే మార్పు రావాలంటే అప్పుడు 2/11 minutes అవుతుంది. క్లియర్? సో 1 minute ద డిఫరెన్స్ బిట్వీన్ 2 hands of clock ఈస్ 11/2 degrees. బట్ ఇన్ కేస్ ఇక్కడ నీకు 1 degree చేంజ్ కావాలనుకుంటే ద టైం టేకెన్ 2/11 minutes. సో ఇది ముందు షార్ట్ కట్ అప్పుడు పనికి వస్తుంది సార్, మైండ్లో పెట్టుకోండి. సో ఇన్ ఏ క్లాక్ the difference between hour and minutes and 2 hands of clock per minute the difference is 5.5 degrees. So those are these one. So ఈ విధంగా మనం వాటి మధ్య ఎంత తేడా ఉంటుంది అనేటువంటి థియరీని ద్వారా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ మాస్టర్. అలాగే గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య కోణము ప్రతి గంటకు 330 డిగ్రీల కోణము భేదంగా కలిగి ఉండును. So in a clock, the hour hand and minute hand. So minutes hand.
minute hand. So in a clock, the hour hand per hour, it can be traced 30 degrees, but the minute hand it can be traced 360. సో పర్ అవర్ ఇక్కడ మనం గడియారంలో గంటలములను మరియు నిమిషాలములను అబ్జర్వ్ చేస్తే అవి ఒక నిమిషంలో జరిగేటువంటి మార్పును కనుక గమనిస్తే, రైట్ సార్, ఇప్పుడు నెక్స్ట్ మినిట్లో, ఒక మినిట్లో ఇందాక చూసాం, ఇప్పుడు అవర్లో చూస్తున్నాం. ఒక అవర్లో 3 దగ్గర ఉన్నటువంటి ఆ అవర్ హ్యాండ్ 4 దగ్గరికి వస్తుంది. బట్ మినిట్స్ హ్యాండ్ ఎక్కడి నుంచి 12 నుంచి 12 పోయింది. అంటే పర్ అవర్ హ్యాండ్ హౌ మచ్ యాంగిల్ ఫార్మ్డ్ ఆర్ ట్రేస్డ్ ఆర్ రొటేట్ అంటే 30 degrees. ద మినిట్స్ హ్యాండ్ ఇట్ కెన్ బి రొటేట్ ఆర్ ఇట్ కెన్ బి ట్రేస్డ్. నిమిషాలము లెంత్ ఏర్పరుస్తుంది 360 ఉంది. కానీ ద డిఫరెన్స్ బిట్వీన్ రెండింటి మధ్యలో భేదం ఎంత ఉంటుంది? 330 degrees. హౌ మచ్? 330 degrees. సో ఇది మనకు అంటే నిమిషానికైతేనేమో వాటి మధ్య తేడా 5.5 degrees అంటే 11/2 degrees. బట్ పర్ అవర్ ఒక 1 అవర్లో ఎంత డిఫరెన్స్ వస్తుందంటే ఎవ్రీ అవర్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2.5 clock 330 degrees. సో ఈ థియరీ కానీ ఆ పాయింట్ కానీ జర జాగ్రత్త చూడాలి. ఈ 2 పాయింట్లను బేస్ చేసుకొని మాస్టర్ రేషియో అనొచ్చు. ద రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ 2 hands of clock అని కూడా ఆ పాయింట్ వస్తే ఎలా ఉంటుంది? గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య సాపేక్ష వేగాలు అంటే రిలేటివ్ స్పీడ్ సార్. రిలేటివ్ స్పీడ్ సాపేక్ష వేగాల మధ్య నిష్పత్తి మీన్స్ ద రేషియో బిట్వీన్ 2 hands of clock ఇన్ ఏ క్లాక్ మీన్స్ అప్పుడు రేషియో ఎంత ఉంటుంది సార్ అంటే 1:12 ఉంటుంది. రేషియో వాటి మధ్య రేషియో ఎంత ఉంటుంది? రేషియో 1:12. అంటే అవర్ హ్యాండ్ ఈజ్ టు మినిట్ హ్యాండ్ కంపారిజన్ చేస్తే, పోల్చినట్లయితే పర్ మినిట్లో బిట్వీన్ 2 hands of clock దేర్ ఈస్ ద చూస్తే అవర్ హ్యాండ్ మేబీ 1/2 degrees, రేషియో 6 degrees. సో ½ degree is to 6 అన్నప్పుడు హాఫ్కు 6కు అంటే ఇక్కడ ఎల్సిఎం 2 తీసుకుంటే 1, ఇక్కడ ఏం లేదంటే 1 2s 2 6 12. సో మనం ఏమని రాయవచ్చు ఇక్కడ? దీన్ని 1:12 రేషియో చూడవచ్చు. అంటే ఇక్కడ గడియారంలో గంటల ముళ్ళు ఒక భాగం తిరిగేటువంటి కాలంలో నిమిషాల ముళ్ళు ఎన్ని భాగాలు తిరుగుతుంది? 12 భాగాలు తిరుగుతాయి అనే విషయం గమనించడం. మరి పర్ అవర్ ఎంత? పర్ అవర్ ఆల్సో సేమ్ సార్. పర్ అవర్ ద అవర్ హ్యాండ్ ఎంత యాంగిల్ ట్రేస్ అవుతుంది? 30 degrees. బట్ ద మినిట్ హ్యాండ్ ఎంత అవుతుంది? 360. సో ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ బిట్వీన్ 2 hands of clock ద రేషియో 30:360 కాబట్టి 30 1s 30 12s. సో 31 30 30 12. సో రేషియో అప్పుడు ఎంత అవుతుంది? 1:12 అనేట్టు ఉంటుంది. అంటే మరి 12:1 ఇవ్వచ్చా సార్ ఆప్షన్లో? వై నాట్, ఇవ్వచ్చు. ఎప్పుడు అది రైట్ అయ్యే అవకాశం ఉందంటే మినిట్స్ హ్యాండ్ ముందు చెప్పాలి, అవర్స్ హ్యాండ్ తర్వాత చెప్పాలి. నిమిషాల ముళ్ళు ముందొచ్చి గంటల ముళ్ళు తర్వాత వస్తే 12:1. బట్ ఇక్కడ మనం ఏమంటున్నాం? గంటల ముళ్ళే ఫస్ట్ చెప్తున్నాం. సో గంటల ముళ్ళు అంటే చిన్న ముళ్ళుతో పెద్ద ముళ్ళు నిమిషాల ముళ్ళు వస్తుంది. చిన్నది అన్నప్పుడు ఫస్ట్ చిన్న విలువ, పెద్దది తర్వాత కాడికి పెద్ద విలువ. సో ఈ విధంగా మనం కంపారిజన్ చేసుకొని 1:12. సో దిస్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ బిట్వీన్. అలాగే ఎన్ రేట్స్ అన్నాడు అనుకోండి, రేట్లు అంటాడు. ఎన్ని రేట్లు అంటే గడియారంలో గంటల ముళ్ళు ఒక భాగం చేసేటువంటి పనిని నిమిషాల ముళ్ళు అదే కాలంలో ఎన్ని భాగాలు చేస్తుంది? 12. అంటే 12 times. 12 రేట్లు, 12 రేట్లు, 12 times. వాటి మధ్య ఎన్ని భాగాలు తేడా ఉన్నాయి? హౌ మెనీ పార్ట్స్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 hands? 11 parts.
వాటి మధ్య భాగాలు ఎంత తేడా ఉన్నాయంటే 11 భాగాలు. అదే మినిట్స్గా కన్వర్ట్ చేసి ఉంటే 11 5 55. పర్ అవర్ ఎంత ఉంటుందంటే 5 minutes. సో టోటల్గా ఆ విధంగా చూస్తాం. సో ఎంత డిఫరెన్స్ అంటే రేషియో అయితే 1:12. రేట్స్ ఆఫ్ అనుకుంటే 12 రేట్స్, అంటే ఎన్ని రేట్లు అన్నప్పుడు 12 రేట్లు. ఎన్ని భాగాలు తేడా అంటే ఆ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? 11 భాగాలు. నిష్పత్తి అయితే రేషియో అయితే 1:12గా చూస్తాం. మరి ఇలాంటి స్పీడ్లో ఆ 2 hands of clock ఎప్పటికీ రొటేట్ అవుతున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో రెండు కోయిన్సైడ్ కావచ్చు, మీన్స్ రెండు ఏకీభవించవచ్చు, రెండు ముళ్ళులు ఒకే సరళ రేఖపై ఉండి కలిసిపోవచ్చు, లేదా రెండు ముళ్ళులు ఒకే సరళ రేఖ పైన వచ్చినా కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఆపోజిట్ డైరెక్షన్లో రావచ్చు, లేదా రెండు ముళ్ళుల మధ్య ఒకదానికొకటి రైట్ యాంగిల్ 90 degrees కూడా రావచ్చు. సో లేదా టోటల్గా అందులో గడియారంలో ఉన్న 360 degrees పర్ మినిట్ డిఫరెన్స్తో 5.5 degrees అన్ని డిగ్రీస్ ఫామ్ అవుతాయి. సో వీఆర్ మెయిన్లీ ఫోకస్ ఓన్లీ 2 hands, సెకండ్స్ హ్యాండ్ ఉంటుంది అంతే, పక్క పెట్టు, దాని గురించి ఆలోచన చేయకు. రైట్ మిత్రమా, మరి ఇదే విధంగా చూస్తే ఏదో ఒక సందర్భంలో ఏకీభవిస్తున్నాం కదా, అంటే గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య కోణము 0 degrees. సో రెండింటి మధ్యలో 0 degrees అంటే గడియారంలో ఉన్నటువంటి మొత్తం భాగాలను మనం అబ్జర్వ్ చేస్తే 12 భాగాలు అనుకున్నాం. సో both the hands are coincide, both the hands are in a same straight line, both the hands are in a same straight line but together. గడియారంలోని రెండు ముళ్ళులు ఒకే సరళ రేఖ పైన కలవు, కానీ అవి రెండు కలిసి ఉన్నాయని చెప్పిన, వాటి మధ్య 0 degrees అని చెప్పిన, లేదా కోయిన్సైడ్ ఏకీభవించినాయి అన్న ఒక్కటే సార్. సో ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నాం. ఒక గడియారాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే రెండు ముళ్ళులు ఒకవైపే ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్స్ గడియారంలో ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు రెండు ముళ్ళులు ఒకే రేఖ పైన ఉన్నాయి, కానీ అవి రెండు ఎలా ఉన్నాయి? కలిసి ఉన్నాయి. బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్. మరి బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ కాబట్టి బిట్వీన్ 2 hands of clock ఇప్పుడు ఎంత డిగ్రీ? ఎస్, 0 degrees. సో ఈ పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మిత్రమా అలా గమనించినట్లయితే ప్రతి గంటకు రెండు ముళ్ళులు ఒకే రేఖపై, సరళ రేఖపై ఒకే దిశలో కోయిన్సైడ్ అయ్యేటువంటి సార్లు ఏంటంటే 1 time. సో పర్ అవర్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ హౌ మెనీ టైమ్స్ అంటే 1 time సార్. అలాగే ప్రతి 12 గంటలకు 11 సార్లు. సో పర్ 12 hours both the hands are coincide 11 times sir. Actually per hour 1 time అయినప్పుడు, సో ఏ క్లాక్ కంటెంట్ 12 hours కాబట్టి 12 times కావాలి కదా. అంటే ఇక్కడ ఒక 1 time ఎక్కడ ల్యాక్ అవుతుంది అనేది కనుక గమనిస్తే అది ఎక్కడో మనం చూద్దాం. రైట్, ప్రతి 24 గంటలకు 22 సార్లు. మరి ఒక రోజులో గడియారం ఎన్నిసార్లు ఉంటుంది కాలం అంటే 24 గంటలు ఉంటుంది. మరి ఇక్కడ మనకు 12 భాగాలు ఉన్నాయి, అంటే 12 భాగాల్లో 11 సార్లు కలిసి మళ్ళా 12 భాగాలలో మరో 11 సార్లు, అంటే ఒక రోజుకు ఉండేటువంటి కాలం 24 గంటలు కాబట్టి ఆ 24 గంటల కాలంలో ఎన్నిసార్లు ఏర్పడుతుందంటే 22 సార్లు ఏర్పడుతుంది. సో ఇక్కడ మనందరికీ డౌట్ వచ్చిన పాయింట్ ఏంది సార్ అంటే, సార్ పర్ అవర్ 1 time అంటే ఇక్కడ మనకు పర్ డే అనొచ్చు లేదా 24 పర్ డే ఆర్ 24 hours అవుతాయి, 22 times. ఓకే, వీఆర్ అండర్స్టూడ్.
ఓకే, కానీ యాక్చువల్గా మరి పర్ అవర్ 1 టైం అన్నప్పుడు సార్ నెక్స్ట్ ఇప్పుడు బోత్ హ్యాండ్స్ సార్ ఎక్కడ కోయిన్సైడ్ అయినా చెప్పండి, ఎట్ ద క్లాక్ 12 o'clock. మరి నెక్స్ట్ 1 hour అయితే చెప్పండి మాస్టర్, నెక్స్ట్ 1 hourకి వచ్చేటప్పటికి 12 దగ్గర మినిట్ హ్యాండ్ బయలుదేరి 12కే వస్తుంది. అప్పుడు అది 12 parts కవర్ చేసినట్టు మినిట్ హ్యాండ్. మరి అవర్ హ్యాండ్ 12 నుంచి మూవ్ అయి 1 దగ్గరకు వచ్చింది. సో ఆ రకంగా చూసినప్పుడు ఇప్పుడు కనుక గమనిస్తే బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ అయ్యా, ఒకసారి గమనించండి. అయినాయా సార్? కోయిన్సైడ్ అయినా, రెండు కలిసినాయా, ఏకీభవించినాయా అంటే ఏకీభవించలేదు. మరి కాలం ఎంత గడిచింది? గంట కలిసింది. అయినా గంట కలిసిన కలవు అంటే ఇక్కడ ఏంది అప్రాక్సిమేట్లీ సుమారుగా అని చెప్పుకోవడం తప్ప, ఏ మిత్రమా సుమారుగా అని చెప్పడం తప్ప ఎగ్జాక్ట్గా కాదు. మరి ఎగ్జాక్ట్గా అవి రెండు కలవాలి. ప్రతి ఎగ్జాక్ట్ ఎప్పుడు చూసినా బిట్వీన్ 2 hands of clock ఇందాక ఎలాంటి కోణం అయితే ఏర్పడ్డదో అలాంటి కోణమే నెక్స్ట్ ఎప్పుడు ఏర్పడుతుంది. అది బిట్వీన్ 2 hands of clock 0 కావచ్చు, బిట్వీన్ 2 hands of clock 180 కావచ్చు, బిట్వీన్ 2 hands of clock 90 degrees కావచ్చు, ఆర్ బిట్వీన్ 2 hands of clock వాట్ టైప్ ఆఫ్ డిగ్రీస్ మేబీ దేర్ 30, 10 వాట్ ఎవర్ మేబీ. సో ఆ రెండు మూలల మధ్య ఎలాంటి కోణం ఉన్నా సరే ఇందాక విచ్ ప్రీవియస్ యాంగిల్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 hands of clock ద సేమ్ డిగ్రీస్ అగైన్ రిపీటెడ్ ఎవ్రీ ఆఫ్టర్ ఏ కరెక్ట్ టైమ్ ఆఫ్ క్లాక్ అనేది మనకు తెలియాలి, యథార్థ సమయం తెలియాలి. ఎప్పుడు కూడా ఫార్మేషన్ అదే టైంతో వస్తుండాలి. మరి అలాంటి టైమింగ్స్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఎస్ సార్, ఇప్పుడు ఆ తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనం ఉన్నటువంటి డౌట్ను క్లారిఫై చేసుకుందాం. రైట్ మిత్రమా, వాస్తవానికి ఇక్కడ ప్రతి 12 గంటలకు బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ బిట్వీన్ 2 hands of clock. ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఏం తెలుసుకుందాం అంటే కరెక్ట్ టైమ్ ఆఫ్ క్లాక్ను తెలుసుకుందాం, యథార్థ సమయం తెలుసుకుందాం. సో పర్ 12 hours హౌ మెనీ టైమ్ పాసిబుల్ ఇన్ ఏ క్లాక్? 11 times. సో నాకు 1 టైంకే ఎంత, ఒక్కసారికి ఎంత అనేది సెల్ఫ్ క్వశ్చన్. పర్ 1 time ఎగ్జాక్ట్ టైం వి నీడ్. అప్పుడు ఏంటి మాస్టర్ అంటే ఈ 12 hours-ని 11 డివైడ్ చేస్తారు. ఏం చేస్తారు మాస్టర్? సో 12/11 hours. ఒక్కసారికి ఎంత అనేటువంటి తెలుసుకుందాం. అంటే 12 గంటలు 11 కాబట్టి అసలు ఒక్కసారికి ఎంత అంటే 12/11 గంటలు. సో ఈ అవర్స్ని ఎందులో కన్వర్షన్ చేయాలి? మినిట్స్లో కన్వర్షన్ చేస్తే 12/11 into 60 అనగా 720/11 minutes. 720/11 అనగా 65 of 5/11 minutes. So the correct time of a clock, the correct time of a clock is 65 of 5/11 minutes. దీన్నే మనం తెలుగులో ఏమని చెప్పుకుంటున్నాం మాస్టర్ అంటే ఒక గడియారంలో యథార్థ సమయము అనగా కరెక్ట్ టైము, యథార్థ సమయం ఎంత అంటే 65.5/11 నిమిషాలు సార్. సో నెక్స్ట్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ కావాలంటే మినిట్స్ అండ్ ఇంకొక 5 minutes అప్రాక్సిమేట్లీ ట్రావెల్ చేయాలి. అలా అది ట్రావెల్ చేస్తున్నప్పుడు అవర్ హ్యాండ్ కూడా మూమెంట్ ఉంటుంది. మరి ఇలా ప్రతిసారి కూడా అవి రొటేట్ అవుతూ ఎక్స్ట్రా టైం 1 hour అంటే మనందరికి తెలుసు. 1 hour అంటే ఎంత తెలుసు? 60 minutes. 1 hour అయితే 60 minutes కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ తెలిసింది 1 hour is equal to 60 minutes. సో అలాంటిది ఇప్పుడు బోత్ ద హ్యాండ్ సైడ్ కోయిన్సైడ్ కావాలంటే 65 of 5/11 minutesకి అవి యథార్థ సమయం అంటున్నాం. అంటే మోర్ దెన్ 1 hour పడుతుందా లేదా? గంట కంటే ఎక్కువ పడుతుంది కదా. గంట కంటే ఎంత ఎక్కువ పడుతుంది? 5 of 5/11 వస్తుంది.
ఇలా ఎన్నిసార్లు 11 టైమ్స్ వస్తుంది అంటే 11 5 55 60 బై 11 ఇంటూ 11 11 క్యాన్సల్ అయితే మనకు తెలియకుండానే 60 నిమిషాల కాలం ప్రతిసారి ఎక్సెస్ అవుతూ 12 గంటల కాలంలో 1 అవర్ లోపలనే అడ్జస్ట్ అయిపోతుంది. అందుకనే ప్రతి 12 గంటలకు అవి ఎన్నిసార్లు ఏకీభవిస్తాయి అంటే 11 సార్లు. అంటే ద కామన్ పొజిషన్ ఆఫ్ క్లాక్ 0 degrees ఎట్ 12 o'clock ఇన్ ఏ క్లాక్. గడియారంలో 0 డిగ్రీలు ఖచ్చితంగా ఏర్పడే సమయం ఎప్పుడు అంటే 12 గంటలు. సో 11కు 12 మధ్యలో ఏర్పడదు, 12కు 1 మధ్యలో కూడా 0 డిగ్రీల కోణం ఏర్పడదు. ఎక్కడ ఏర్పడుతుంది అంటే బరాబర్ 12 మీద ఉంటుంది. క్లియర్ మిత్రమా? సో ద కరెక్ట్ టైమ్ ఆఫ్ ఎ క్లాక్ గురించి అలాగే 0 degrees గురించి మనం థియరీ మీద అడిగే అవకాశం ఉంది. రేపు గడియారంలో 0 డిగ్రీలు ప్రతి గంటకు పర్ అవర్ ఎన్నిసార్లు బోత్ ద హ్యాండ్స్ ఆర్ కోయిన్సైడ్ అంటే 1 టైం. సో పర్ 12 hours 11 times, పర్ 24 hours 22. థియరీ కదా అని నెగ్లెక్ట్ చేయక మిత్రమా, థియరీ ఇంపార్టెంట్. ఈ థియరీ మీదనే మంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి బేసిక్స్ పైన మనం జాగ్రత్తగా చూడాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎస్. నెక్స్ట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య కోణము 180 డిగ్రీలు. అంటే గడియారంలోని in a clock between two ends of clock having 180 degrees. In a clock between two hands means hour hand and minute hand having 180 degrees అనొచ్చు. లేదా both the hands are in a same straight line but not together. Both the hands are in a same straight line but not together. ఆర్ ఈచ్ అండ్ అదర్ ఆపోజిట్ అన్నాడు అనుకోండి, అప్పుడు బిట్వీన్ టూ హ్యాండ్స్ అంటే 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. సో ఈ విధంగా అంటే మనం ఈ మ్యాప్ను చూడంగానే ఒక ఐడియా వస్తుంది మాస్టర్. సో మినిట్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ అండ్ 12, అవర్ హ్యాండ్ ఎగ్జాక్ట్లీ అండ్ 6 ఉంటే సో బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ ఎంత అంటే 180 degrees ఉంటుంది. సో ఈ విధంగా ఒక ఫిగర్ని చూస్తున్నాం. సో ఇక్కడ ఆ టూ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ ఎంత ఉందంటే 180 degrees ఉంది. అలా పర్ అవర్ అనగా ప్రతి గంటకు 180 డిగ్రీలు ఎన్నిసార్లు ఏర్పడతాయంటే ఒక్కసారి. అంటే పర్ అవర్ బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ హౌ మెనీ టైమ్స్ ఆర్ 180 degrees హ్యావింగ్ అంటే 1 time సార్. ఒకవేళ పర్ 12 hour ప్రతి 12 గంటలకు 11 సార్లు 2 ముళ్ళుల మధ్య 180 డిగ్రీల కోణం ఉంటుంది. సో పర్ 12 hours బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ 11 times ఆర్ ట్రేస్డ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? రైట్. నోట్స్ని జాగ్రత్త రాయి మాస్టర్. అలాగే ప్రతి 24 గంటలకు బిట్వీన్ టూ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ హ్యావింగ్ 22 times. సో పర్ 24 hours we can say or per day. So both the hands are between two hands of clock having 180 degrees. How many times means 22 times. సో ఇట్లా మనము అది 0 degreesకి ఏవైతే వాల్యూస్ వచ్చినాయో సేమ్ టు సేమ్ 180 degreesకి వస్తాయి. బికాస్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఇన్ ద సేమ్ స్ట్రేట్ లైన్. But 0 degrees are together, 180 degrees are but not together. So tracing of angle per hour both are same. Per 12 hours same. Per day also same. Are you getting my point? Yes sir. I hope you understand. Next sir. ఈ రెండింటిని కలుపుకొని స్ట్రేట్ లైన్ అనే పదం వాడుతున్నాం కాబట్టి ఈ స్ట్రేట్ లైన్ పైన వాడేటువంటి పదాన్ని బేస్ చేసుకున్నట్లయితే ఈ స్ట్రేట్ లైన్ పైన వాడే పదాన్ని కనుక మనం బేస్ చేసుకున్నట్లయితే మిత్రమా, మరి 2 ముళ్ళులు ఒకే సరళ రేఖ పైన ఉన్నాయనేటువంటి పదం వాడిననుకో, బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఇన్ ఏ సేమ్ స్ట్రేట్ లైన్ అంటే 180 degrees ఆల్సో ఇన్ ఏ సేమ్ స్ట్రేట్ లైన్.
and as well as both the hands are in a same direction, means both the hands are coincide, it is also in a same straight line. ఇవి రెండు సరళ రేఖ పైన ఉన్నాయి, ఇవి రెండు సరళ రేఖ పైన ఉన్నాయి. మరి ఇందులో సరళ రేఖ అంటే వేటిని తీసుకోవాలి, రైట్? అంటే దాని మీద మనకి ఏమని అడగవచ్చు, సరళ లేదా సరేఖీయ కోణం అనవచ్చు, మీన్స్ స్ట్రేట్ యాంగిల్. సో దీని మీద మనం దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కనుక మనం చూస్తే సో 0 degrees ఇస్తే both the hands are coincide in a same direction, and 180 degrees చూస్తే both the hands are in a same straight line but not together, each and other opposite. సో ఇదేంటిది మాస్టర్, ఆపోజిట్ ఉంది, ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఉంది. ఇట్లా ప్రతి గంటకు, సో ఇక్కడ degrees, both are opposite. సో సరళ లేదా సరేఖీయ కోణం. సో దీన్ని మనం స్ట్రైట్ యాంగిల్ అని కూడా చెప్పుకుంటాం, రైట్ సార్? ప్రతి గంటకు, సో దీన్ని మనం ఏమనొచ్చు, పర్ అవర్. Per hour 0 degrees are forming one time, 180 degrees are forming one time, but straight angle అనగా సరళ కోణం 2 times వస్తుంది సార్, 2 times వస్తుంది. అలాగే per 12 hours, సో 12 గంటలలో 0 డిగ్రీలు 11 సార్ల, 180 డిగ్రీలు 11 సార్ల, సరళ కోణము 22 సార్ల సరేఖీయ కోణం అంటాం, రైట్ మిత్రమా? అలాగే ప్రతి 24 గంటలకు, పర్ 24 అవర్స్, ఇది 22 టైమ్స్, ఇది 22 టైమ్స్, బట్ ఇది 44 టైమ్స్ వస్తుంది. సో ఇది చార్ట్ సార్. ఈ చార్ట్ ద్వారా మీరు ఇందులో అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, గడియారంలోని 2 ముళ్ళులు ఒకే సరళ రేఖ పైన ఉన్నాయి, కానీ అవి రెండు కలిసినాయి. బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఇన్ ఏ సేమ్ స్ట్రేట్ లైన్ బట్ టుగెదర్. బట్ టుగెదర్ అంటేనే 0 degrees, బట్ నాట్ టుగెదర్ అంటే 180 degrees. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో 2 ముళ్ళులు ఒక్కటే సరళ రేఖ పైన ఉన్నాయని చెప్పేసిండు, ప్రతి గంటకి ఎన్నిసార్లు అన్నాడు. అంటే ఇక్కడ ప్రతి గంటకు అడిగావు కానీ కలిసి ఉన్నాయని అడిగావా, లేదా ఆపోజిట్ ఉన్నాయనే పదం వాడావా? ఆ 2 పదాలు వాడకుండా, కలిసి ఉన్నాయనే పదం వాడలేదు, ఆపోజిట్ ఉన్నాయనే పదం వాడలేదు, జస్ట్ సరళ రేఖ పైన ఉన్నాయని వాడావు. అప్పుడు ఏంటిదంటే సరేఖీయ కోణం, సరళ కోణం. సో క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సార్, రైట్? నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ సార్, గడియారంలో గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య కోణము 90 డిగ్రీలు, మీన్స్ రైట్ యాంగిల్, లంబ కోణము. ఇన్ ఏ క్లాక్ బిట్వీన్ 2 hands of clock హ్యావింగ్ రైట్ యాంగిల్ ఆర్ 90 degrees అని కనుక అడిగితే, అప్పుడు 90 degrees గడియారంలో గంటల ముళ్ళు, గడియారంలో ఏం మాస్టర్, గడియారంలో గంటల ముళ్ళు గురించి మాట్లాడుతున్నాం. సో గడియారంలో గంటల ముళ్ళు ఇక్కడ రైట్ యాంగిల్ అంటే 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత ఉండాలంటే 90 డిగ్రీలు, 90 డిగ్రీలు.
రైట్ సార్ 12 3 6 9. సో ఈ విధంగా మనం చూస్తే మేబీ ఈ విధంగా రెండు ముళ్ళుల మధ్య 90 డిగ్రీల కోణం చూస్తున్నాం. సో ప్రతి గంటకు 2 సార్లు పర్ అవర్ in a clock, 2 hands of clock, right angle means 90 degrees are 2 times are traced. అలాగే ప్రతి 12 గంటలకు 22 సార్లు. సో పర్ 12 hours between 2 hands of clock 90 degrees are possible 22 times. How many times? 22 times. సో పర్ డే అనగా ప్రతి రోజు లేదా 24 గంటలకి 44 సార్లు 90 డిగ్రీల కోణం ఏర్పడుతుంది. సో పర్ 24 hours between 2 hands of clock having 90 degrees 44 times. 44 means both the hands are coincide అయితే 0 degrees, both the hands are opposite అయితే 180 degrees. రైట్ మిత్రం, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ రెండు ముళ్ళులు ఉన్నాయి, ఇవి రెండు కోయిన్సైడ్ కాకముందు ఒక 90 అయింది, కోయిన్సైడ్ అయిన తర్వాత కూడా రిమైనింగ్ పార్ట్లో కూడా ఇంకొక 90 degrees అవుతుంది. సో బిఫోర్ కోయిన్సైడ్ 90 degrees, ఆఫ్టర్ కోయిన్సైడ్ 190 degrees, అంటే 2 times traced in a clock between 2 hands of clock 90 degrees. రైట్ మిత్రమా, ఆర్ యూ క్యాచింగ్ మై పాయింట్? ఎట్ ది సేమ్ టైం మిత్రమా, రైట్, అలాగే నోట్ ఒక గమనిక మాస్టర్, గడియారంలో 1వ డిగ్రీ నుండి 179వ డిగ్రీ వరకు గల ప్రతి కోణము 90 డిగ్రీల మాదిరిగానే ఏర్పడును. సో in a clock between 2 hands of clock, 1వ డిగ్రీ అంటే ఫస్ట్ డిగ్రీ టు up to 179 degrees. In a clock 1 to 179 degrees, those all degrees means 1 2 3 4 5 6 7 8 like that up to 179 degrees, each and every degree forming per hour as it is 90 degrees. So per hour 90 degrees how many times? 2 times. Like that 150 degrees also 2 times, 10 degrees also 2 times, 40 degrees also 2 times, 45 degrees also 2 times. So 0 degrees are 1 time only, 180 degrees are 1 time, or more than 180 degrees also per hour 1 time, but 90 degrees are per 2 times, per hour 2 times. Like that 10 degrees అంటే 10 డిగ్రీలు కావచ్చు, 5 కావచ్చు, 20 కావచ్చు, 30 60 70 100 ఒక్కటి నుంచి మొదలు పెడితే 179 వరకు ఉన్న అన్నీ కూడా 90 డిగ్రీలు ఏ విధంగా అయితే ప్రతి గంటకి ఏర్పడుతుందో ఇవి కూడా అలాగే ఏర్పడతాయి అనే విషయాన్ని మైండ్లో గుర్తుపెట్టుకో. 180 అయితే ఒకటేసారి, 0 అయితే ఒకటేసారి, 180 కంటే ఎక్కువ అయితే అవి కూడా ఒక్కసారి ఏర్పడతాయి. క్లియర్ మిత్రమా? ఇవి థియరీకి సంబంధించిన పాయింట్స్. అలాగే ఇంకొంచెం పాయింట్స్ ఉన్నాయి, వాటిని కూడా నేర్చుకుందాం. అలాగే మనకు ఇమేజెస్ పైన అంటే గడియారంలో ప్రతిబింబాలు అంటాడు, ప్రతిబింబాలు. సో ఇట్ మీన్స్ ఇమేజెస్. ఈ ప్రతిబింబాలు ఏంటి సార్ అంటే 2 టైప్స్ ఉంటాయి ఇమేజెస్, ప్రతిబింబాలు. అవి ఒకటి ఏంటిదంటే మిర్రర్ ఇమేజెస్, అనగా అద్దంలో లేదా సింపుల్గా ప్రతిబింబం అంటాడు, లేదా షాడో టైం అంటాడు, షాడో నీడ అని చెప్తాడు. ఇంకోటి మోస్ట్ డేంజరస్ ఏం సార్ అంటే వాటర్ ఇమేజెస్, నీటి ప్రతిబింబం, నీటి ప్రతిబింబం. సో వీటి గురించి మనం జాగ్రత్తగా చూడాలి. సో
సో అద్దంలో వచ్చేటప్పటికి సింబల్ ఎలా ఇస్తాడంటే అద్దానికి ఈ విధంగా ఇస్తాడు. నీటికి వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది సార్ సింబల్. అంటే అక్కడ మిర్రర్ ఇమేజెస్కి వాటర్ ఇమేజెస్కి ఏ విధంగా తేడా ఉంటుందో చూద్దాం. సో మనకు మిర్రర్ ఇమేజెస్ అద్దంలో ప్రతిబింబం వచ్చినప్పుడు, ఉదాహరణకు ఈ బొమ్మ ఇలా ఉందనుకోండి సార్, ఇక్కడ మనం చూస్తున్నాం, ఒరిజినల్గా చూస్తున్నాం. ఇదే బొమ్మను ప్రతిబింబంలో చూడాలనుకుంటే ఈ విధంగా చూడాల్సి వస్తుంది. అంటే ఏమైంది మాస్టర్, లెఫ్ట్లో ఉండాల్సిన అంశాలు రైట్కు పోయినాయి, అలాగే రైట్లో ఉన్న అంశాలు లెఫ్ట్కి వచ్చినాయి. అంటే కుడి ఎడమైంది, ఎడమ కుడి అయినట్టుగా మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. సో దీన్ని మనము ఒక పర్టికులర్ కాలం అయితే చూడగలుగుతాం, కానీ మరీ వేరు వేరు నిమిషాలు ఇచ్చినప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కనుక చూస్తే వాటిని ఎలా చేస్తాం. సో ఇక్కడ ప్రతిబింబ సమయం తెలుసుకోవాలంటే 11 గంటల 60 నిమిషాల నుంచి మైనస్ ప్రశ్నలో ఇచ్చిన సమయం తీసేస్తే ప్రతిబింబం ఇస్తుంది. సో మీన్స్ ఇమేజెస్ టైం ఆర్ షాడో టైం అని కనుక క్వశ్చన్ ఇస్తే ఫ్రమ్ 11:60 మైనస్ గివెన్ టైం, క్వశ్చన్లో ఎంత టైం ఇచ్చాడో ఆ టైం తీసేస్తే మనకు ప్రతిబింబ సమయం వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చింది యథార్థ టైం, కరెక్ట్ టైం ఇస్తాడు. సో దాన్ని 11:60 నుంచి ఎందుకు తీసేస్తామంటే ఏ క్లాక్ కంటెంట్ 12 hours, 12 hours ఈజ్ నథింగ్ బట్ 11:60 minutes. సో ఇది అవర్సు, ఇవి మినిట్స్, అట్లా మనం ఈజీగా సబ్ట్రాక్షన్ చేయడానికి, ప్రాబ్లమ్ని సింపుల్ చేయడానికి యూజ్ అవుతుంది. రైట్ మిత్రమా. అలాగే వాటర్ ఇమేజెస్కి వచ్చినప్పుడు మనకు అంటే ఏమని ఉంటుంది, టాప్ అనేటువంటి పాయింట్, బాటమ్ అనే పాయింట్. అప్పుడు టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్గా మారుతుంది, అంటే తలక్రిందులుగా అవుతుంది. ఎస్, మరి గడియారంని తలక్రిందులు చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇచ్చిన క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్ అప్ టు 6 o'clock, మనకు ప్రశ్నలో 6 గంటల లోపు ఇస్తే అప్పుడు 6:30 మైనస్ గివెన్ టైం, ఇచ్చిన సమయం నుంచి ఆ క్వశ్చన్ నుంచి అది తీసేస్తే మనకు ప్రతిబింబ సమయం వస్తుంది. ఇన్ కేస్ అబోవ్ 6 o'clock, 6 గంటల కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 18 hours 30 మైనస్ గివెన్ టైం. సో ఈ విధంగా ఉంటుంది సార్. సో వీటిని మనం కొంచెం ప్రిన్సిపల్ని బాగా ప్రాక్టీస్ చేస్తే సందర్భం వచ్చినప్పుడు వీటిని వాడుతుంటాం. అయితే ఈ గడియారం చాప్టర్లో ముఖ్యంగా మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది, θ ఈజ్ ఈక్వల్ 11/2 degrees m ప్లస్ ఆర్ మైనస్ 30 degrees h ఇన్ ద మోడ్. సో ఇందులో ఈ స్టాండర్డ్ ఫార్ములాను ఎవరు ఎక్స్ అన్నా వై అన్నా అందరము కూడా ఏ పేరుతో పిలిచినా లాస్ట్కు అక్కడికే వస్తాం. కాబట్టి కొంచెం ఫస్ట్ మనం బేసిక్ నేర్చుకుందాం, మనం కూడా షార్ట్ కట్ చెప్దాం, బట్ బేసిక్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ θ మీన్స్ యాంగిల్ అనగా కోణము, m అనగా మినిట్స్ అనగా నిమిషాలకు సంబంధించిన అంశాలు ఇక్కడ మాట్లాడతాం, నిమిషాలకు సంబంధించింది. హెచ్ అనగా అవర్స్ అనగా గంటల ముళ్ళకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చూస్తాం, గంటలు. సో ఈ బేసిక్ స్టాండర్డ్ ఫార్ములాతోని మీరు నేర్చుకుంటారు. సో క్వశ్చన్ ఎప్పుడు కూడా మనకి ఇచ్చినటువంటి θ లెస్ దెన్, బిట్వీన్ ఉందా, 0 degrees పైన ఎక్కువ ఉందా అనేటువంటి అన్నీ కూడా చూస్తాం. సో ఈ మొదటి సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే గడియారం యొక్క బేసిక్స్ పాయింట్స్ ఏముంటాయి, దీంట్లో ఏ విధమైనటువంటి మనం నాలెడ్జ్ తెలుసుకోవాలి, ఉన్నటువంటి ప్రధాన భాగాలు ఎన్ని ఉన్నాయి,
వాటి నుంచి ఏ విధమైనటువంటి థియరీ క్వశ్చన్స్ అడుగుతారనేది మొత్తం మనం మ్యాక్సిమం నేర్చుకున్నాం. సో వీటిని ఈ ఫస్ట్ సెషన్ చాలా జాగ్రత్తగా ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో దీని మీద అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో 1 by 1 ఒక్కొక్క మోడల్ని మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ, మీ బద్రి సార్. రెడీ టు నెక్స్ట్ సెషన్.